వాహనాలకు చేతిలోనే ఒక పేరు ఉన్నది. నెల్లూరు జిల్లా నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలోని వాకాడు, వెంకటగిరి, డక్కిలి మండలాలలోని రహదారులపై పోలీసు అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 2 లారీలు, ఒక ఆటోను సీజ్ చేసి డ్రైవర్ల అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లుగా నాయుడుపేట డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు, దొరవారి సత్రం, ఓజిలి ఎస్ఐలు అజయ్ కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో వాకాడు, వెంకటగిరి, దక్కిలి ప్రాంతాల్లో ఎస్ఐస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటే వాకాడులో ఒక లారీ, వెంకటగిరిలో ఒక లారీ, అలాగే దక్కిల్లో ఒక ఆటో డ్రైవర్లు డ్రంకన్ స్టేట్లో వెహికల్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటే, వేగంగా పోతూ ఉంటే ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ సంబంధించిన ఈ భారీ వాహనాలను స్వాధీనం చేసుకొని ఎంవీఏ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ని సస్పెండ్ చేయమని, కనీసం కొంతకాలం పాటు సస్పెండ్ చేయమని రికమెండ్ కూడా చేయడం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలి. ఇప్పుడు టెర్రరిస్ట్ అయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి కోర్టులకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది మంది జీవితాలని నాశనం చేస్తాయి కాబట్టి, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరినీ కోరుతున్నాం. అన్ని జాగ్రత్తలు పాటించాలని వాహనదారులందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో వాకాడు, వెంకటగిరి, దక్కిలి ప్రాంతాల్లో ఎస్ఐస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటే వాకాడులో ఒక లారీ, వెంకటగిరిలో ఒక లారీ, అలాగే దక్కిల్లో ఒక ఆటో